నమస్తే, నేను రాజశేఖర్. ఈ యూట్యూబ్లో వచ్చేటువంటి ప్రతి నిమిషం కూడా నా వ్యక్తిగతమైనది మాత్రమే. అయితే ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బాబు గోగినేని గత కొన్నేళ్లుగా టీవీల్లో కానీ వార్తాపత్రికల్లో కానీ తరచూ వినపడే పేరు. ఆయన ఒక గొప్ప విద్యావేత్త, ఒక గొప్ప మేధావి, అదేవిధంగా హేతువాది, మానవవాదిగా అందరికీ తెలిసిన విషయం. ఆయన గురించి నేను మొదటగా పుష్కరాల సందర్భంలో ఆయన పేరు వినడం జరిగింది. ఎటువంటి విషయాలంటే, బాబు గోగినేని పుష్కరాలకు సంబంధించి పుష్కరాల్లో నదుల్లో మునిగితే రోగాలు వస్తాయని చెప్పి కొన్ని కామెంట్లు చేయడం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి విషయాలు ఆయన చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఎవరి బాబు గోగినేని అని చెప్పి నేను ఆయన గురించి తెలుసుకుందామని చెప్పి అందరిలాగానే నేను ఆయన మాటలకు ఆకర్షితుడయ్యాను. ఆయన విషయాలు నేను తర్వాత తెలుసుకోవడం జరిగింది. పరిశీలించిన అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తూనే ఉన్నాను ఆయన గురించి. ఆయన గొప్ప హేతువాదిగా, మానవవాదిగా సమాజంలో గుర్తింపు పడుతున్నారు. పుష్కరాల సందర్భంలో ఆయన చెప్పిన మాటలప్పుడు బాబు గోగినేని అనే పేరు విని ఎవరి గోగినేని అని చెప్పి నేను చూడటం జరిగింది. మా ఇంటి పేరు కూడా నన్నపనేని. సో ఇదేదో నేని కలిసింది కదా అని చెప్పి ఆయన గురించి తెలుసుకుందామని చెప్పి నేను తెలుసుకోవడం, పరిశీలించడం జరిగింది. ఆయన పూర్వీకులు తెనాలి వారు. ఇంకో విషయం ఏంటంటే, మా పూర్వీకులు కూడా తెనాలి వారే. బాబు గోగినేని గారు తర్వాత వాళ్ళ కుటుంబం అంతా కూడా మైగ్రేట్ అయి బోధనలో స్థిరపడ్డారు. బోధన నుంచి మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లోనే వారు జిడ్డు కృష్ణమూర్తి స్కూల్లో చిన్నప్పుడు విద్యాభ్యాసాన్ని స్టార్ట్ చేశారు. తర్వాత ఒయాసిస్ మిషనరీ స్కూల్లో చదువుకున్నారు. కొంతకాలం భవన్స్, మార్క్స్ ముల్లర్ భవన్స్ అనే స్కూల్లో, కాలేజీలో చదవడం జరిగింది. సో ఇలా కొన్ని సంవత్సరాల పాటు మన దేశంలోనే సంబంధించిన కొన్ని స్కూల్స్లో చదివారు. ఒక 13 సంవత్సరాలు యూరోప్ కంట్రీస్లో ఆయన విద్యాభ్యాసం మరి ఏం చేశారో తెలియదు. అక్కడే జాబ్ చేయడం ఏదో జరిగింది, మనకైతే పూర్తి విషయాలు తెలియదు అక్కడ. సో అక్కడ యూరోప్ కంట్రీస్లో ఆయన ఉండడం జరిగింది 13 సంవత్సరాలు. తర్వాత మన దేశం వచ్చి ఈ పుష్కరాల గురించి ఆయన మొదటగా కామెంట్ చేయడం జరిగింది. పుష్కరాలు తర్వాత ఎన్నెన్నో కామెంట్లు చేశారు. అంతే, దానికి సంబంధించిన విషయాలు శాంభవి విషయంలో కానీ ఇలా ఎన్నో విషయాలు ఆయన మనకి చెప్పడం జరుగుతూ ఉంది. మూఢనమ్మకాలపై విశ్వాసాన్ని తొలగించడం జరుగుతూ ఉంది. దానికి అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. నేను కూడా వాళ్ళల్లో ఒకడినే సంతోషించాను. సో చాలా గొప్ప విషయాలు ఆయనకి సమాజానికి తీసుకొస్తున్నాడు అని చెప్పి అనిపించేది. పుష్కరాలకు సంబంధించి ఆయన చేసిన కామెంటు నాకు బాగా గుచ్చుకుంది. ఏంటంటే, పుష్కరాల్లో నదుల్లో స్నానం చేస్తే రోగాలు వస్తాయి, ఎందుకు నదుల్లో మునగాలి అని చెప్పి ఆయన అన్నారు. ఆ సమయంలో చాలామంది ఆయన వ్యతిరేకించారు. నేను కూడా వ్యతిరేకించలేదు, కానీ రోగాలు వస్తాయేమో, మరి మురికి నీరు కదా అని చెప్పి నేను అనుకున్నాను. అసలు మురికి నీరు రావడానికి కారణం ఏంటి అని చెప్పి నేను మళ్ళీ ఆలోచించాను. మురికి నీరు, నదులు అనేది, జల ప్రవాహాలు అనేది ఎక్కడ కూడా స్వచ్ఛమైంది. నదిలో నీళ్లు ఎక్కడ ఎప్పుడు కూడా జీవనదులు. అవన్నీ గంగా నది, గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర, ఇవన్నీ జీవనదులు. ఎక్కడ చూసుకున్నా కానీ ఈ జీవనదుల్లో మరి మురికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి నాకు అనిపించింది. మురికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యాక్టరీల నుంచి వస్తుంది. ఫ్యాక్టరీలు, పారిశ్రామిక సంస్థల వలన మురికి నీరు, వ్యర్థ జలాలు అనేవి నదుల్లో కలుస్తున్నాయి. మరి నదుల్లో కలిసినప్పుడు నీరు అనేది కలుషితం అవుతుంది. అసలు దానికి నీరు కలుషితం అనే దానికి కారణం ఏంటి? నదుల్లో ఉన్నటువంటి వ్యర్థ జలాలు అనేవి నదుల్లోకి వచ్చి కలవడం వల్ల. ఈ వ్యర్థ జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫ్యాక్టరీల నుంచి వస్తున్నాయి. అది ఏంటి? ఫ్యాక్టరీలు ఏంటి? సైన్స్, టెక్నాలజీ. అభివృద్ధి చెందుతున్నాం, కానీ అభివృద్ధి చెందినప్పుడు వ్యర్థ జలాలు విడుదలవుతున్నప్పుడు విడుదలైన వ్యర్థ జలాలను కూడా నదుల్లో కలపకుండా వేరే మార్గం ద్వారా దాన్ని కలుషితాన్ని జరగకుండా, భూ కలుషితం, వాతావరణ కలుషితం కాకుండా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అలాంటి వాటిని వదిలేసి నువ్వు నదుల్లో మునగొద్దు అని చెప్తే ఎలా? నదుల్లో మునగొద్దు. అదేవిధంగా ఫార్మా ఇండస్ట్రీస్ కూడా ఈరోజు చాలా డెవలప్ అవుతున్నాయి. తప్పులేదు, డెవలప్ అవ్వాలి. డెవలప్ కాకపోతే ఎదగనట్లు. మనం ఎప్పుడైనా సరే ముందుకెళ్ళాలి, వెనక్కి రావద్దు. డెవలప్ అయ్యే సమయంలో ఫార్మాసిటికల్స్ నుంచి వచ్చేటువంటి, కెమికల్స్ నుంచి వచ్చేటువంటి వ్యర్థ జలాలని నదుల్లో కలపకుండా ఎక్కడ మనం కలపాలి అనేది సైన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఇప్పుడు నదుల్లో నీకంటే నాకంటే లగ్జరియస్గా మనం ఎక్కడెక్కడో షవర్స్లో స్నానం చేయొచ్చు. ప్రతి సంవత్సరం కూడా కొన్నిసార్లు సాధువులు ఎక్కడెక్కడో హిమాలయ పర్వతాల్లో ఎక్కడెక్కడో వాళ్ళు నివసిస్తుంటారు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి స్నానం చేస్తారో లేదో తెలీదు. అట్లాంటిది ఆ నదుల్లో వచ్చి మునుగుతారు వాళ్ళంతా. ఏదో జరుగుతుంటుంది, దానికి పుణ్యం. దేవుడు ఇవన్నీ వదిలేయండి, మనకి దేవుడు ఉన్నాడు లేడు అనేది వదిలేసేయండి. మీరు చెప్తున్నారు దేవుడు ఉన్నాడా లేదా అనేది తర్వాత సంగతి. కానీ మనమందరం తాగేటువంటి నీరు ఈరోజు హైదరాబాద్ సిటీకి కృష్ణా నది నుంచి, గోదావరి నది నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు కలుషితం అవుతున్నాయి. మరి మీరు చెప్పిన గోదావరి, కృష్ణా నీళ్లే కదా, ఒక్కరోజు మునిగితే ఇబ్బందులు పాలవుతామంటున్నారే. మరి రోజు హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణా, గోదావరి నీళ్లే తాగుతున్నారు. అది తప్పు కాదా అని చెప్పి నాకు అనిపించింది మీరు ఆ రోజు కామెంట్ చేయడం వల్ల. ఇది నేను ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకుంటానేమో, కానీ మనం ఆలోచించాల్సిన విషయం మాట్లాడుతున్నాను నేను. ఇది
బాబు గోగిని అభిమానులకు అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు నేను చెప్పాలనుకున్న విషయం. మరి కృష్ణా గోదావరి నదుల్లో మన హైదరాబాద్లో నీళ్లు తాగుతున్నాం, ఆ నదులు కలుషితం అవుతున్నాయి. ఆయన పుష్కరాల్లో మునిగితే రోగాలు వస్తున్నాయి అన్నప్పుడు అరే హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలందరూ కూడా ఈ నీళ్ళే తాగుతున్నారు, మరి రోగాలు వచ్చి చచ్చిపోతే ఎవడు కారణం? మరి నువ్వు ఒక హేతువాదివి, గొప్ప మానవతావాదివి, సంఘ సంస్కర్తవి. అలాంటప్పుడు ఏనాడన్నా నువ్వు ఆ ఫ్యాక్టరీల్లో నదుల్లో కలపకుండా వ్యర్థ జలాలు నదుల్లో కలుస్తున్నాయి కాబట్టి నదుల్లో కలవకుండా ఆపడానికి నువ్వేమన్నా ప్రయత్నం చేసావా? నీకున్న విద్యా వ్యవస్థ, నీకున్నటువంటి మేధావితనంతో ఎక్కడైనా నువ్వు కంప్లైంట్ ఇచ్చావా? కంప్లైంట్ ఇస్తే షో మీద ప్రూఫ్. ప్రతి ఒక్కటి నాకు ప్రూఫ్ కావాలని చెప్పి బాబు గోగినేని గారు అడుగుతుంటారు ప్రతిసారి. కాబట్టి నాకు ప్రూఫ్ కావాలి. మీరు కెమికల్స్ కంపెనీల నుంచి వచ్చేటువంటి సంబంధించినటువంటి వాటిని ప్రూఫ్ చూపించండి. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మీరు ఎప్పుడైనా ఒక రెఫరెండాన్ని ఇచ్చారా? మెమో ప్రజెంట్ చేశారా? మీరు కానీ మీ మానవ హక్కులు వాళ్ళు కానీ మానవ దానికి సంబంధించినటువంటి ఆలోచన చేసే వాళ్ళు కానీ ఎక్కడైనా సరే దీనికి సంబంధించి కంప్లైంట్ ఇస్తే నాకు ప్రూఫ్ చూపించండి. నాకు కాదు, ఈ సమాజానికి చూపించండి. మీ ఎంట వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. నదులు కలుషితం అవుతున్నాయి. రాబోయే తరానికి నదులు ఎండిపోతే నీళ్లుండవు. కాబట్టి మనం బాబు గోగినేని గారు మీరు ఏదైనా కంప్లైంట్ ఇస్తే దాన్ని చూపించండి, మేము కూడా వస్తాం. నా వెనకాల కూడా చాలా మంది ఉన్నారు, నేను కూడా వాళ్ళని తీసుకొని వస్తాను. నదులు కలుషితం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది, నదుల సంరక్షణ బాధ్యత మనది. కాబట్టి మనం ఈ విషయంలో పూర్తి స్థాయిలో మనం చేయాల్సిన అవసరం చాలా ఉంది.